ఓం నమ శివాయ. ఒక రూపాయికి దేవుడు. ఈ కథ ఏంటో చదువుకుందాం. 8 ఏళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్లోని ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారుడికి ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు, మీ దుకాణంలో దేవుడు ఉంటే ఈ 1 రూపాయికి నాకు ఆయనను ఇస్తారా అని. దుకాణదారుడు కోపంగా ఆ నాణాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి అతడిని వెళ్ళగొట్టాడు. బాలుడు నాణాన్ని తీసుకొని ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ 1 రూపాయికి దేవుడు దొరుకుతాడా అని అడుగుతూనే ఉన్నాడు. చాలామంది దుకాణదారులు అతడిని తోసివేశారు. కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. చివరికి ఒక పెద్ద దుకాణంలోనికి వెళ్ళి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతడిని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై అప్పుడే వెళ్ళిపోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి తన 1 రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు, మీ దగ్గర దేవుడు ఉంటే ఈ 1 రూపాయికి నాకు ఇస్తారా అని. ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు, నేను 1 రూపాయికి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే ఆయనతో ఏమి చేస్తావు అని. బాలుడు సమాధానమిచ్చాడు, నా అమ్మ నాకు అన్నీ, ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాటలు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. డాక్టర్లు దేవుడే ఆమెను కాపాడగలరు అన్నారు. అందుకే 1 రూపాయికి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను. ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు, నీకు 1 రూపాయికి దేవుడు కావాలా? నేను ఇస్తాను. అతడు ఒక లేఖ రాసి కవర్లో పెట్టి బాలుడికి ఇచ్చాడు. నీ అమ్మ ఉన్న ఆసుపత్రికి వెళ్ళి ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్కి ఇవ్వు అని చెప్పాడు. బాలుడు వెంటనే ఆసుపత్రికి వెళ్ళి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్కు ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కొన్ని రోజుల తరువాత అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు, అదే ఆసుపత్రి స్థాపకుడు ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడటానికి వచ్చాడు. తల్లి ఆసుపత్రి ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతుంది. ఆ ధనవంతుడు ఆమెకు ధైర్యం చెప్పాడు, మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావలసిన మొత్తం చెల్లించాడు. అది విన్న తల్లి ఆశ్చర్యపోయి తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది. ఆయన మరలా ఇలా అన్నాడు, వైద్య ఖర్చులు తీర్చిన తరువాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకు వినియోగిస్తాను. తల్లి భావోద్వేగానికి లోనై, మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. ఆయన సమాధానమిచ్చాడు, మీ కుమారుడికి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పమే ఈ సేవకు కారణం. హృదయంలో విశ్వాసం ఉంటే, దృఢమైన సంకల్పం ఉంటే 1 రూపాయికైనా దేవుడు దొరుకుతాడు. ఓం నమ శివాయ. ఓం స్వస్తి.